అనగనగా రామాపురం అనే గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఒకరి పేరు రవి, మరొకరి పేరు రాము. వీరిద్దరూ చిన్నప్పటినుంచి మంచి స్నేహితులు. రాము రవితో ఒకరోజు ఇలా అంటాడు. రవి, మనము ఎలాగైనా డబ్బు సంపాదించాలి. ఇంట్లో అస్సలు గడవడం లేదు అని చెప్తాడు. దానికి రవి ఇలా చెప్తాడు. మనము కష్టపడకుండా డబ్బు సంపాదించాలి. రవి చెప్పిన మాటలకు రాము ఇలా అంటాడు. కష్టపడకుండా ఏదీ రాదు రవి. మనము కష్టపడి ఒళ్ళొంచే పని చెయ్యాలి. కష్టపడకుండా ఒకేసారి అంత ఎక్కువ డబ్బు మనము సంపాదించలేము అని చెప్తాడు. అలా ఇద్దరూ మాట్లాడుకుని బజారు వైపు వెళ్తారు. అక్కడ రాము రవి ఇద్దరు టీ తాగుతూ ఉండగా ఒక ఆవిడ ఊరి చివర సన్యాసి దగ్గర నుంచి వస్తుంది. వదినా, ఎక్కడికెళ్లారు మీరు ఇంత పొద్దున్నే? ఏదైనా ఫంక్షన్‌కెళ్లారా? అంటూ సుధా ఆవిడ్ని ప్రశ్నిస్తుంది. అప్పుడు ఆవిడ ఈ విధంగా చెప్పింది. అయ్యో, అదేం లేదమ్మా. ఊరి చివర సన్యాసి అని ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన చాలా మహిమ గలవాడు. ఏం చెప్తే అది జరుగుతుంది. ఆయన సలహాలు తీసుకుంటున్నప్పటి నుంచి మా ఇంట్లో డబ్బు సంపాదన కూడా చాలా ఎక్కువైంది అని ఆవిడ చెప్తుంది. ఇలా ఇద్దరూ మాట్లాడుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళిద్దరూ మాటలు విన్న రాము రవి ఏదో ఆలోచిస్తూ ఉంటారు. కాసేపటికి వాళ్ళిద్దరూ ఇలా అనుకుంటారు. రాము, నాకిప్పుడే ఒక ఆలోచన వచ్చింది. మనం కూడా ఊరి చివర సన్యాసి దగ్గరికి వెళ్దాము. మనము కష్టపడకుండా డబ్బు సంపాదించడానికి ఆయన ఏమైనా సలహాలు ఇస్తారేమో వెళ్ళి అడుగుదాము అని చెప్తాడు. ఇద్దరూ సరే అనుకొని అక్కడి నుంచి ఊరి చివర ఉన్న సన్యాసి దగ్గరికి బయలుదేరుతారు. రాము రవి ఇద్దరూ ఎంతో ఆత్రంగా సన్యాసి వద్దకు చేరుకుంటారు. అయ్యా, నమస్కారం. మా పేర్లు రాము రవి. చెప్పండి నాయనా, ఏం కావాలి మీకు? ఇంత ఎండలో ఇంత ఆత్రంగా వచ్చారు అని సన్యాసి అడుగుతాడు. అప్పుడు రాము ఈ విధంగా చెప్తాడు. స్వామి, మేము తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలి. దీనికి ఏదైనా మార్గం ఉంటే చెప్తారా అని అడుగుతాడు. ఇంక రవి, ఇంత డబ్బుని ఎలా సంపాదించాలో మాకు అర్థం కావడం లేదు. మీరే ఏదైనా మార్గం చూపించండి అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ సన్యాసి ఇలా చెప్తాడు. ఇక్కడ దగ్గర్లో కొండపైన ఒక అమ్మవారు ఉన్నారు. ఆవిడ చాలా మహిమగలది. అక్కడికి వెళ్ళి నూనెతో అభిషేకం చెయ్యండి. చాలా మంచి జరుగుతుంది అని ఆ సన్యాసి రాము రవికి చెప్పాడు. అప్పుడు రవి, సరేనండి, మీరు చెప్పినట్టుగానే చేస్తాను అని సన్యాసికి సమాధానం ఇచ్చాడు. ఇంక రాము, మీరు చెప్పిన విధంగానే రేపు ఉదయమే నూనె కుండలు తీసుకొని కొండపైకి బయలుదేరుతాము అంటూ చెప్తాడు. అప్పుడు సన్యాసి జ్ఞానోదయ ప్రాప్తిరస్తు అంటూ రాము రవిని ఇద్దరిని దీవిస్తాడు. ఇలా సన్యాసి దగ్గర దీవెనలు తీసుకొని రాము రవి ఇద్దరు అక్కడి నుంచి బయలుదేరుతారు. వారిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత సన్యాసి ఇలా అనుకుంటాడు. కష్టపడితేనే జీవితం సంపూర్ణం అవుతుంది. కష్టపడకుండా ఏదీ రాదు అని అనుకుంటాడు. ఇంకా రాము రవిలిద్దరూ 2 నూనె కుండలు తీసుకొని కొండను ఎక్కడం ప్రారంభించారు. చాలా సేపటి తర్వాత కొండపై ఉన్న అమ్మవారి దగ్గరకు వెళ్తారు. అక్కడ చాలా మంది జనం ఉన్నారు. రాము రవిలిద్దరూ నూనె కుండలు తీసుకొని అమ్మవారి దగ్గరకు వెళ్తారు.
ఆ కుండలు రెండు పక్కన పెట్టి ఇలా మాట్లాడుకుంటారు. రాము, ఇంకా అభిషేకం ప్రారంభిద్దాము అని రవి చెప్తాడు. రాము, సరే, మొదలు పెడదామని అనుకుంటారు. ఇంతలో రాము రవి తెచ్చిన నూనె కుండలు చూసి ఒక ఆవిడ రవి దగ్గరకు వస్తుంది. ఆవిడ ఇలా మాట్లాడుతుంది. బాబూ, కొండపైన దీపారాధన కోసం నూనె ఎక్కడ దొరకలేదు. నాకు ఈ నూనెను అమ్ముతావా అని అడుగుతుంది. దానికి రవి, అయ్యో లేదండి, నేను అభిషేకం కోసం తెచ్చాను అని చెప్తాడు. ఇంకొక ఆవిడ అక్కడికి వస్తుంది. ఆవిడ ఇలా అంటుంది. మాకు ఊరికనే ఏమొద్దు బాబు, డబ్బులకే నీ నూనెను అమ్మవు, మేము ఎంతైనా సరే కొనుక్కుంటాము అని చెప్తుంది. అప్పుడు రవి ఇలా చెప్తాడు. సరేనమ్మా, మీరింతగా అడుగుతున్నారు కాబట్టి ఈ నూనెను కొనుక్కోండి, నేను అమ్ముతాను అని అంటాడు. అలా అక్కడున్న వారందరికీ రాము రవి ఇద్దరు ఆ నూనెను డబ్బులకు అమ్ముతారు. ఆ నూనె కొన్న జనం చాలా సంతోషిస్తారు. కొండపైన ఒక్కరు కూడా నూనె అమ్మేవారు లేరు అంటూ రాము రవికి చెప్తారు. కొద్దిసేపటికి ఆ కుండలు రెండు ఖాళీ అయిపోయాయి. అమ్మవారికి అభిషేకం కోసం తీసుకెళ్లిన ఆ రెండు నూనె కుండలు ఖాళీ అవ్వడంతో చేసేదేమీ లేక రాము రవిలిద్దరూ ఆ ఖాళీ కుండలు తీసుకుని ఆ కొండపై నుంచి బయలుదేరతారు. రాము రవిలిద్దరూ ఎంత ఉత్సాహంతో కొండపైకి వెళ్లారో అంతే నిరుత్సాహంతో కిందికి దిగి వచ్చారు. అలా ఆ ఇద్దరు ఒకటనుకొని కొండపైకి వెళ్తే మరొకటి అక్కడ జరిగింది. వారిద్దరూ అనుకున్న పని జరగకపోవడంతో ఎంతో నిరాశగా సన్యాసి దగ్గరికి వచ్చారు. రాము రవిలిద్దరూ నిరుత్సాహంగా రావడం చూసి సన్యాసి ఇలా అడుగుతాడు. ఏం నాయనా, వెళ్ళిన పని ఏమైంది? అమ్మవారికి నూనెతో అభిషేకం చేశారా అని అడుగుతాడు. అప్పుడు రాము, అయ్యో లేదండి, మేము అభిషేకం చేసేలోగా అక్కడున్న భక్తులు మేం తీసుకెళ్లిన నూనెను చూసి మాకు అమ్మమని అడిగారు. అప్పుడు సన్యాసి, అయితే మీరు అమ్మవారికి నూనెతో అభిషేకం చేయలేదా అని అంటాడు. అప్పుడు రవి, లేదండి, వాళ్ళు చాలా ఎక్కువసేపు అడగడంతో మేం తీసుకెళ్లిన నూనె మొత్తం వాళ్ళకి అమ్మేశాము అంటూ సమాధానం చెప్తాడు. అప్పుడు సన్యాసి ఈ విధంగా అంటాడు. అయితే మీకు కొండపైన పని దొరికినట్టే అని అన్నాడు. అప్పుడు రాము ఎంతో ఆశ్చర్యంగా, మాకు పని దొరకడం ఏంటి స్వామి అంటూ అడిగాడు. అప్పుడు రవి ఇలా చెప్పాడు. స్వామి, నాకు అర్థమైంది. కొండపైన నూనె కొరత ఉంది. అక్కడికి వెళ్ళి మేము రోజు నూనె అమ్మితే సరిపోతుంది. మేము సంపాదించడం మొదలు పెడతాము అంటూ చెప్పాడు. అప్పుడు సన్యాసి ఇలా చెప్తాడు. సరిగ్గా చెప్పావు నాయనా. ఏ పనినైనా చిన్నగా మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదగాలి. ఒక్కసారిగా బోలెడు సంపాదన రావాలి అని కోరుకోకూడదు అని చెప్తారు. అప్పుడు రాము ఇలా చెప్తాడు. మమ్మల్ని మన్నించండి స్వామి, డబ్బు ఎక్కువ సంపాదించాలనుకున్నాము. కష్టపడితేనే సంపాదించగలమని మీరు చెప్పారు. రేపటి నుంచి కొండపైన నూనె అమ్మడానికి వెళ్తాము అని చెప్పి రాము రవిలిద్దరూ అక్కడి నుంచి వచ్చారు. ఆ రోజు నుంచి రాము రవిలిద్దరూ కొండపై ఉన్న భక్తుల కోసం కింద నుంచి నూనె తీసుకొని వెళ్లి అమ్మడం మొదలుపెట్టారు. అలా రోజు నూనె అమ్ముతూ ఎంతో డబ్బు సంపాదించారు. అంతేకాకుండా ఎండలో పడి వచ్చిన వారి కోసం మజ్జిగను కూడా అమ్మడం మొదలుపెట్టారు. ఇలా రాము రవిలిద్దరూ కష్టపడి పని చేయడం నేర్చుకున్నారు. కష్టపడకుండా ఏది రాదు అనే విషయాన్ని కూడా వారిద్దరూ తెలుసుకున్నారు. ఆ నూనె కుండలు మరియు మజ్జిగ కుండలు
సాయంత్రానికి ఖాళీ అయ్యేవి. వాటిని అమ్మగా వచ్చిన డబ్బు చూసి రాము రవిలిద్దరూ ఎంతో సంతోషించారు. అప్పుడు రాము ఇలా అన్నాడు, రవి, కష్టపడిన తర్వాత వచ్చే డబ్బు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పాడు. అప్పుడు రవి ఇలా అన్నాడు, అవును, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. కష్టపడితేనే ఏదైనా సాధిస్తాము అని అన్నాడు. కష్టపడకుండా డబ్బు సంపాదించాలనే ఆలోచన మూర్ఖత్వమని తెలుసుకున్నాడు. అలా రాము రవిలిద్దరూ కష్టపడి పనిచేయడం మొదలుపెట్టారు. వారిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కథలు మనమందరం కలిసి మరెన్నో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.